సృష్టికర్ణ కుల బంధువులందరికీ నమస్కారం. నేను నోపడ ప్రకాష్, సృష్టికర్ణ ఐక్యవేదిక మరియు లేఖా టీంకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ని. ఈరోజు మనం సీతమ్మధార సృష్టికర్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన గొడవ ప్రభాకర్ దాస్ గారితో ఈరోజు మాట్లాడేద్దాం. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మా లేఖా టీంకి కేటాయించినందుకు. వివాహ పరిచయ వేదిక అంటే గుర్తుకొచ్చేది సీతమ్మధార అసోసియేషన్. ఫస్ట్ మీ గురించి, సీతమ్మధార సృష్టికర్ణ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. నా పేరు గొడవ గౌరీ ప్రభాకర్ దాస్. మేము ఒరిజినల్గా పార్వతీపురం దగ్గర వల్లరగొడవ సన్యాసరాజపేట గ్రామానికి చెందినవాడిని నేను. అందుకే మా ఇంటి పేరు గొడవ. గొడవ అంటే వల్లరగొడవ, గొడవ. అలాగే నేను ఫార్మాస్యూటికల్ రంగంలో మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి డివిజనల్ మేనేజర్ వరకు మార్కెటింగ్లో వర్క్ చేసి 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను, మార్కెటింగ్ సర్వీస్. ప్రస్తుతం చరణ్ గ్రూప్లో మార్కెటింగ్ చేస్తున్నాను యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. ఇది నా పర్సనల్. నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. అల్లుడు కూడా మా మేనరుడే. అలాగే మా చిన్న పాప MBBS చేసింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో. ఇప్పుడు ఆప్థమాలజీలో PG చేస్తుంది. సింపుల్గా ఇది నా పర్సనల్ డేటా. తర్వాత ఒక సంఘం విషయానికి వస్తే, నాకంటూ శిష్టకరణాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయం ఉంది అంటే అది సీతమ్మధార శిష్టకరణ అసోసియేషన్తో ముడిపడిందే. ఈ సీతమ్మధార సంఘం కోసం మనం ప్రస్తావిస్తే 2009లో సీతమ్మధార శిష్టకరణ అసోసియేషన్ ఒక 8 మంది సభ్యులతో ప్రారంభమైంది. అందులో నేను ఉండడం నాకు అదృష్టంగా భావిస్తాను. ఆ 30 కుటుంబాలతో ప్రారంభమైనటువంటి ఆ సంఘం ఈరోజు ఒక 550 మంది కుటుంబాలతో నడుస్తోంది. ప్రత్యేకించి మీరు అన్నట్టు వివాహ పరిచయ వేదిక ద్వారా ఈ సీతమ్మధార అసోసియేషన్ అఖిల భారత స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలామందికి సీతమ్మధార అసోసియేషన్ అంటే తెలియవచ్చింది. ప్రధానంగా సీతమ్మధార అసోసియేషన్లో మేము ప్రతి సంవత్సరం 4 కార్యక్రమాలు చేస్తాం. ఈ 4 కార్యక్రమాలు ఏంటంటే, మొదటగా ఉగాది నాడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది వేడుకలు చేస్తాం. ఆ రోజు ఇలా ఒక పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగ శ్రవణం చేయించి, ఆ రోజు మరి ఈ 500 మంది సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా పంచాంగాలు ఇవ్వడం జరుగుతుంది. అది మా మొదటి కార్యక్రమం. తర్వాత రెండవ కార్యక్రమంగా వివాహ పరిచయ వేదిక మేము కండక్ట్ చేస్తాం. ఈ వివాహ పరిచయ వేదికకి అంటే ఇంచుమించు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని బ్రాంచీలు, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల అధ్యక్షుల ద్వారా అందరికీ సమాచారం పంపించి, అందరి దగ్గర నుంచి కూడా మనకి వధూవరుల డేటాను తెప్పించుకొని, ఆ వధూవరుల డేటాని వివాహ పరిచయ వేదిక నాడు వాళ్ళందరికీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసి, ఆ డేటాతో ఇదిగోండి ఇలా ఒక బుక్కు, వధూవరుల డేటాతో ఒక బుక్కు ప్రింట్ చేయించి, వివాహ పరిచయ వేదిక రోజు నాడే సాయంత్రం ఈ బుక్ రిలీజ్ చేసి, ఆ రోజు హాజరైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన డేటా ఏదైనా ఉంటే దాన్ని డేటాకి యాడ్ చేసి మనం PDF కూడా తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక 3వ కార్యక్రమంగా కార్తీక వనభోజన కార్యక్రమాలు చేస్తాం. అది కార్తీక మాసంలో జరుగుతుంది. దానికి కూడా
ఈ 550 ఫ్యామిలీస్ నుంచి ఫ్యామిలీలో కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. అదొక కార్యక్రమం. ఇక ఫైనల్గా ప్రతి సంవత్సరం మేము ఒక డైరీ ప్రింట్ చేస్తాం, కొత్త సంవత్సరం డైరీ. ఇది డిసెంబర్ ఆఖరి ఆదివారం నాడు రిలీజ్ చేస్తాం. ఈ డైరీ ద్వారా మనం ఈ సీతమ్మధార అసోసియేషన్ తాలూకా విశేషాలన్నీ కూడా ఈ డైరీ ద్వారానే మొత్తం ప్రపంచానికి తెలిసిందని నేను అనుకుంటాను. ఈ డైరీలో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో 550 మంది సభ్యులు ఉన్నారన్నానో, ఈ 550 మంది సభ్యుల తాలూకా పూర్తి పేరు, అడ్రస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారో ఆ డేటా ఇస్తాను ఇందులో. అలాగే సీతమ్మధార సృష్టికరణం అసోసియేషన్ ద్వారా మేము కలెక్ట్ చేసినటువంటి ముఖ్యమైన మన వివాహ వేదికకి సంబంధించి వివాహం ఎలా చేయాలి, మనకి మన గోధుమ రాయి పెట్టిన దగ్గర నుంచి అమ్మాయిని తిరిగి పంపించే వరకు ఏంటేంటి మన పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ బుక్లో ప్రింట్ చేయడం అయింది. అలాగే ఇంటి పేరు, గోత్రాలు, అలాగే నక్షత్రాలు, నామ నక్షత్రాలు, అలాగే ఈ నెంబర్స్ ఉంటాయి కదా, పాయింట్స్, ఎన్ని పాయింట్స్ పడతాయి, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డైరీలో పొందుపరచడం జరిగింది. ఈ డైరీ ప్రతి సృష్టికరణం ఇంట్లో ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనది అని జనం దగ్గర నుంచి అన్నమాట మాకు సీతమ్మధార అసోసియేషన్కి చాలా ప్లస్ పాయింట్. అది ఈ రకంగా సీతమ్మధార అసోసియేషన్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చేస్తుంటాం. ముఖ్యంగా సీతమ్మధార అసోసియేషన్ ప్రధానంగా జిల్లా అసోసియేషన్లో కానీ, రాష్ట్ర అసోసియేషన్లో కానీ, లేదా ఆల్ ఇండియా అసోసియేషన్లో కానీ ప్రధానమైన భూమికని నిర్వహిస్తుందని మేము చెప్పగలుగుతాము. విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్గా కూడా నేనున్నాను. నాతో పాటు మన బలివాడి హరిబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో సీతమ్మధార అసోసియేషన్కి అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫార్మేషన్లో కూడా మేమే చొరవ తీసుకొని అక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఎలక్షన్స్ అవన్నీ జరపడం కూడా జరిగింది. ఇక్కడ మన ప్రేమ సమాజంలో 5 ఏళ్ల కిందట ఒక ఎలక్షన్ జరపడం జరిగింది. దానికి కూడా మేమే ప్రధానంగా లీడ్ తీసుకోగలిగాము. ఇక్కడ మనకి సీతమ్మధార అసోసియేషన్లోనే డబ్బేరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక అడ్హాక్ కమిటీ పెట్టి ఆయన ద్వారానే 5 ఏళ్ల క్రిందట మరి స్టేట్ అసోసియేషన్ ఎలక్షన్ అనేది జరుపుకోవడం జరిగింది. ఇది సీతమ్మధార అసోసియేషన్ చేస్తున్నటువంటి విశేషాలు. సరే, ఈ డైరీ గురించి కొద్దిగా చెప్పండి సార్. ఈ డైరీకి వచ్చినప్పటికల్లా చాలా విశేషాలు దీనిలో పొందుపరిచి ఉన్నారు. ఈ డైరీ గురించి మీరు ఒకసారి తెలియజేయండి సార్. ఈ డైరీ ప్రతి సంవత్సరం మేము ప్రింట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ డైరీ మేము ప్రింట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇందులో మన బంధువులే ప్రముఖులు ఎవరైతే ఉంటారో, అలాగే సరదాగా ఎవరైతే వాళ్ళ కుటుంబాల నుంచి శుభాకాంక్షలు తెలియజేసేటట్టు, లేదంటే అలాగే డాక్టర్లు, అలాగే ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మనకి ఈ డైరీ ప్రింటింగ్కి మనకి డొనేషన్స్ ద్వారా ఇస్తున్నారండి. ఆ రకంగా మనం ఈ డైరీని ఆ డొనేషన్స్ ద్వారానే మనం ఇది ప్రింట్ చేసుకోగలుగుతున్నాం. ఇందులో మీరు చూడండి, ఇక్కడ ఈ పేజీ తీస్తే ఇంటి పేర్లు, గోత్రనామాలు ఉంటాయి. మనకి ఎన్ని ఇంటి పేర్లు ఉన్నాయో అన్ని ఇంటి పేర్లు, అన్ని గోత్రాలు ఉంటాయి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ నక్షత్రానికి జన్మ నక్షత్రం బట్టి అవి వివాహ పరిచయ వేదికకి సంబంధించి ఇది ఇచ్చాము. అలాగే తారాబలం కూడా ఇందులో ప్రింట్ చేసాం. తారాబలం ఇది అయిన తర్వాత పాయింట్లు చూసుకుంటారు కదా, వివాహ పరిచయ వేదికకి సంబంధించి పాయింట్లు, ఈ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇది అయిన తర్వాత అతి ముఖ్యమైనది, మనం పెళ్లి సెటిల్ అయిన తర్వాత పంతులు గారు చుట్టూ తిరుగుతుంటాం. అయ్యా మేమేంటి వస్తువులు కొనాలి, మంచి చెడ్డేటి అనేది.
అది ఇక్కడ మనం ఏం చేసామంటే వరుడికి సంబంధించి ఏ ఏ వస్తువులు కొనాలి, వధువుకి సంబంధించి ఏ ఏ వస్తువులు కొనాలి మనం అయిపోయింది. చాలా మంది చెప్తారు మీ బుక్ మాకు చాలా ఉపయోగపడిందండి మా పెళ్లిలో, ఈ బుక్ చూసే మేము అన్ని కొన్నాం అన్నప్పుడు సరదాగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మా కష్టం అంతా తీరింది అనుకుంటాం సార్. అది ఇవ్వండి, ఇవన్నీ వస్తువులు వధువు కొనాల్సింది ఏంటంటే వరుడు కొనాల్సింది ఏంటి అలాగే. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, గోధుమ రాయి పెట్టిన దగ్గర నుంచి మన వివాహ పరిచయ వేదిక అంటే మన వివాహానికి సంబంధించి శిష్టకరణ వివాహానికి సంబంధించి పద్ధతులు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. గోధుమ రాయి, ముహూర్తం రాట, ఏం చేయాలి ఆ రోజు, వివాహం జరిపించే విధానం, కాళ్ళగోర సంబరం, మంగళ స్నానాలు, చదవండి. తర్వాత మధుపర్కాలు, నంది స్వరాలు కదా. అంటే ఇవన్నీ మనం పెళ్లిలో మనం చూస్తాం. ఇవన్నీ మనం సేకరించాలి. ఇవి మన మూడు జిల్లాల్లో ఉన్న శిష్టకర్మాల తాలూకా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరినీ సంప్రదించి ఈ డేటా అంతా చేసాం అనమాట. అంటే మన పద్ధతులు ఎలాగ ఉంటాయి అన్నది. ఇవ్వండి, ఇక్కడ అలక్సెల ఎలా చేస్తారు, శుభలగ్నం అంటే ఏం చేస్తారు, అలాగే వడిబాలు బియ్యం అంటాం కదా అది ఎలా, ఇవన్నీ మనం మన శిష్టకరణకు సంబంధించిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇది సేకరించడం జరిగింది. అలాగే అతి ముఖ్యమైనటువంటి కొన్ని పండుగలు ఉంటాయి. వివాహ విశిష్టత, ఇది అంటే వివాహం తాలూకా విశిష్టత ఏంటో అదొక పేజీ చేసాం. అలాగే కొన్ని ముఖ్యమైన పూజలు, పండుగలు, వాటికి సంబంధించిన ఏంటి అంటే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ మనం వేయగలిగాం. చూడండి, ఇదేంటిది శంకుస్థాపన, గృహప్రవేశం, శంకుస్థాపనకి కావాల్సినవి, సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం, సీమంతం అంటే ఎలా చేస్తారు, ఈ డీటెయిల్స్ మనకి శిష్టకరణాలకు సంబంధించినటువంటి డేటా అంతా ఇందులోని చేయగలిగాం. ఇది కాకుండా మనం ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చాం. ఈ డీటెయిల్సే కాకుండా ఇంకా ఈ డీటెయిల్స్ కూడా ఉంటే బాగున్ను అని ఎవరికైనా ఏదో అనిపిస్తే ఇదిగోండి ఇక్కడ అడ్రస్ ఇచ్చాం. ఈ మెయిల్ ఐడికి ఇది కూడా యాడ్ చేయండి వచ్చే సంవత్సరం అంటే మనం రెడీ. అర్థం, ఇది ఎందుకంటే ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి శిష్టకరణ ఇంట్లో ఉండాలి. అంటే మా ఉద్దేశం ఏంటంటే, సీతందార్ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏదైనా సందేహం వస్తే ఆ సందేహం ఈ జవాబు ఈ డైరీలో ఉండాలి అని. అలాగే మీకు ఇందాక చెప్పాను 550 మంది సభ్యులు ఉన్నారు అని. 550 మంది సభ్యుల్లో ఇదిగోండి ఈ ఎల్లో పేజెస్లో ఎవరైతే ఉన్నారో ఇది ఈ సంవత్సరం అంతా జరగబోయే కార్యక్రమాలు ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం. రైట్, ఈ సంవత్సరం అంతా ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుపుతాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివాహ పరిచయ వేదిక ఆగస్టు 10 జరుగుతుంది, ఆ రోజు వచ్చేయచ్చు. అలాగే కార్తీక వన భోజనాలు ఎప్పుడు పెడతాము, మళ్ళీ డైరీ నెక్స్ట్ 2026 డైరీ ఎప్పుడు వస్తుంది, ఇది కూడా ఇప్పుడే ప్రింట్ చేస్తాం. ఇది తర్వాత సమావేశంలో కూడా ప్రతి నెల మాకు కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఏ రోజు ప్లాంట్ గా ఉన్నారు అంతా. అదే సార్, అది సీతమ్మ గారి బలం అది. అయితే తర్వాత 500 మంది సభ్యులు ఉన్నారు కదా, ఇందులో 8 మంది ఫౌండర్ మెంబర్స్. ఎవరైతే సీతమ్మదార్ అసోసియేషన్ స్థాపించారో ఆ 8 మంది అడ్రస్లతో సహా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఈ ఎల్లో పేజెస్ అన్నీ కూడా లైఫ్ మెంబర్షిప్, ఒకేసారి జీవితకాల సభ్యత్వం కట్టేసి జాయిన్ అయ్యి వాళ్ళందరూ. ఇది లైఫ్ మెంబర్షిప్ సార్. ఇక్కడ వరకు 127 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈ లైఫ్ మెంబర్ ఏంటంటే ఏరియాకి సంబంధం లేకుండా ఏ ఏరియా వాళ్ళైనా సరే లైఫ్ మెంబర్లో జాయిన్ అవ్వచ్చు. 5,000 కట్టితే ఒక్కసారి సంవత్సరం వాళ్ళ జీవితకాలం ఈ డైరీలో ఆ డేటా వస్తుంది. తర్వాతను ఇక్కడ ఒక్కసారి చూడండి, సీరియల్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే ఏదైనా సరే అవసరం ఉండేటప్పుడు మన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆఫీసుల్లో ఉన్నారేమో, ఆ ఆఫీసులో మనకు పని పెడితే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం ఏదైనా పని ఈజీగా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ డేటా ఇవ్వడం జరిగింది. అందులోనే ఇలాగే ఇక్కడ మీరు చూడండి, జనరల్ మెంబర్షిప్, ఇది
ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటుంటారు అన్నమాట. ఇది 500 కట్టేవాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం 300 పెట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటుంటారు. ఓకే, రెన్యువల్ చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా మనం చూడండి, ఎవరైనా ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎలక్ట్రీషియన్ ఇందులో ఉంటారు. ఓకే, రైట్. ప్లంబర్ కావాలంటే ప్లంబర్ ఉంటాడు, పెయింటర్ కావాలంటే పెయింటర్ మనవాళ్ళే. ఓకే, మనవాళ్ళే. సో అలా ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ మనకి మన శిష్టకరణాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఒకే చోట ఎక్కడ దొరకదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అయితే అది విశేషం సార్. ఇక్కడతోటి మనకి క్లోజింగ్ ఇది. ఓకే, 513 మంది. ఓకే, ఎక్సలెంట్ సార్. డైరీ చాలా బాగా రూపొందించేస్తారు అసలు. ప్రతి ఒక్క సృష్టికరణ ఇంట్లో ఉండవలసిన డైరీ మాత్రం ఇది. ఈ లైఫ్ టైం మెంబర్షిప్ కావాలన్నా సరే సార్ని కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. అండ్ మన కులానికి చాలా సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇలా డైరీ తీసుకోవాలి. ఈ డైరీ మెంబర్స్ అందరికీ ఫ్రీ సార్. ఓకే, నో కాస్ట్. ఓకే, ఎవరైతే మెంబర్షిప్ ఉంటారో, ఇప్పుడు ఏముంటుంది, 500 కడితే ప్రతి సంవత్సరం 300 రెన్యూల్ చేస్తే ఈ డైరీయే మనకి 250 రూపాయల వరకు పడతాం ప్రతి సంవత్సరం. అలాగే ఇప్పుడు మీకు ఈ పంచాంగం ఉంది, ఈ సంవత్సరం మాకు 100 రూపాయలు పడింది. ఇట్ ఈస్ ఫ్రీ. అలాగే వివాహ పరిచయ వేదిక, ఇప్పుడు వివాహ పరిచయ వేదిక చూడండి, ఈ బుక్ ప్రింట్ చేసాం. ఇవి ఇలా కలర్లోనే వస్తాయి ఇవి. ఈ బుక్ కూడా మనకి మెంబర్స్ ఎవరైనా అవసరం అయితే తీసుకోవచ్చు. అంటే ఇది అందరికీ అవసరం ఉండదు, ఆ వివాహ పరిచయం అవసరం అన్న వాళ్ళకి తీసుకుంటారు అది. సో ఇది క్లుప్తంగా సీతమ్మ అసోసియేషన్ చేస్తున్నటువంటి సేవలు. సార్, అసలు మీ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సిస్టర్ అసోసియేషన్స్తో? అండ్ ఎక్కడ అసలు సీతమ్మ ధారలోనే ఉన్నారా? సీతమ్మ ధారతో పాటు మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో ఉన్నారు అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఉన్నారు. మీ ప్రయాణం ఇనీషియల్గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ట్రావెల్ చేస్తున్నారు? 2009లో సీతమ్మ ధార అసోసియేషన్ స్టార్ట్ చేసాం సార్. 2009లో సీతమ్మ ధార అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జిల్లా అసోసియేషన్ వరకు మనం చూసుకుంటే, జిల్లా అసోసియేషను ఎవరో ఒక 2-3 కూర్చొని నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీగా మాకు పోస్ట్ కార్డులు వచ్చింది. పోస్ట్ కార్డులు వచ్చేటప్పుడు ఈయన ప్రెసిడెంట్ అయ్యారు, ఈయన సెక్రటరీ అయ్యారు. అదే మనం తెలియకుండా ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలాగే అయ్యారని చెప్పేసి ఆ రోజు ఒక ఐడియా ఆలోచించి నాకే పర్సనల్గా అలా ఆలోచన వచ్చి నేను మిగిలిన ప్రెసిడెంట్ సెక్రటరీలు, అన్ని బ్రాంచీల ప్రెసిడెంట్ సెక్రటరీలతో సంప్రదించి, అప్పటికి ఉమ్మడి జిల్లాల్లో 25 బ్రాంచీలు ఉండేవి. ఈ 25 బ్రాంచీల ప్రెసిడెంట్ సెక్రటరీలకి నేను ఒకసారి ఫోన్లు చేసి అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, మన ప్రమేయం లేకుండా జిల్లా సంఘం ఏర్పడకూడదు, మనమే ఎన్నుకోవాలి జిల్లాని అని ఆ రోజు ఒక ప్లాన్ చేసుకొని అప్పటి నుంచి జిల్లా అసోసియేషన్ని జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ సెక్రటరీలే ఎన్నుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అసలు నిజంగా అదే జరగాలి. ఎందుకంటే బ్రాంచ్ సంఘాలు నిజమైన సంఘాలు, అక్కడ జనం ఉంటారు. జనానికి రిప్రజెంటేషన్ చేసింది బ్రాంచ్ అయితే, జిల్లాలకి రిప్రజెంటేషన్ చేసింది బ్రాంచీలు. అలాగే స్టేట్కి రిప్రజెంటేషన్ చేసింది బ్రాంచీలే జిల్లా అసోసియేషన్ ద్వారా. అలాగే ఆల్ ఇండియా అసోసియేషన్కి కూడా రిప్రజెంటేషన్ చేసింది బ్రాంచీలే, కానీ వయా జిల్లా, రాష్ట్రాలు. ఎందుకంటే జనమే ఇంపార్టెంట్. జనానికి వాళ్ళు జనానికే రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా సరే, బ్రాంచ్ ప్రెసిడెంట్ అయినా సరే ఆలోచించాల్సింది అల్టిమేట్గా చిట్ట చివర ఒక శిష్టకరణ కుటుంబాన్ని. సో ఈ రకంగా ఈ బ్రాంచ్ అన్నదే ఒరిజినల్గా సంఘం, మిగిలినవన్నీ సంఘాల సమాఖ్యలు. ఇది నేను బాగా నమ్ముతాను. అందుకనే బ్రాంచీలు రికమెండేషన్ చేసిన వ్యక్తులనే జిల్లాలోకి తీసుకోవాలి, జిల్లాలు రికమెండేషన్ చేసిన వాళ్ళనే స్టేట్లోకి తీసుకోవాలి, స్టేట్లు రికమెండ్ చేసిన వాళ్ళనే సెంటర్లోకి తీసుకోవాలని బలంగా నమ్మిన మనిషిని నేను. అప్పుడు మనకి విషయం ఏంటంటే సంఘాలు పటిష్టంగా ఉంటాయి, మిగిలిన అన్ని బ్రాంచీలు అన్ని సంఘాలకు కూడా బాధ్యత పెరుగుతుంది. మనం ఈ జిల్లాలో ఉన్నాం కాబట్టి మన జిల్లా అని బ్రాంచీలకు ఉంటుంది, మన రాష్ట్రం అని
జిల్లాలకు ఉంటుంది, మన ఆల్ ఇండియా అని చెప్పి స్టేట్లకు ఉంటుంది. ఈ రకంగా సంఘాలు ఉంటే చిట్ట చివర శిష్టకరణం కుటుంబానికి మనం ఏదైనా చేయగలిగిన అవకాశం వస్తుందని బలంగా నమ్మిన మనిషి నేను. సార్ చాలా విలువైన సమాచారాన్ని అయితే మేము తెలుసుకున్నాం సార్. ప్రెసెంట్ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలన్నీ ఒక్కసారి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సార్ ఏదైతే చెప్పారో నెక్స్ట్ జనరేషన్ అంటున్నారు. ఎస్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం శిష్టకరణ సంఘాల్లోకి యువత రావడం లేదు. దానికి కారణం ఏంటంటే పెద్దలే, మనవాళ్లే. మీరు ఒక్కసారి ఆలోచించండి. పూర్వం ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్లో సరదాగా చెప్తాను. తాము సకుటుంబ బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజేయగోరుతున్నాం అని ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక పెళ్లి శుభలేఖ మన ఇంటికి వస్తే మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని ఎక్కడ పెడదాము అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పెళ్ళికి తీసుకెళ్ళరు, పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా. అలాగే సంఘాలు మీటింగ్ అయ్యేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి. సంఘాల్లో ఏం జరుగుతుందో పిల్లలకు తెలియనివ్వండి. సంఘం అంటే అసలు ఏంటో పిల్లలకు చెప్పండి. ఎప్పుడు కూడా మనం సంఘానికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని వదిలేసి వెళ్ళడం వల్ల పిల్లలు సంఘాలకు దూరం అయిపోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకు అన్నిటికీ దూరం అయిపోతున్నారు. అసలు మన కల్చర్ని మన పిల్లలకు దూరం చేసేస్తున్నాం. మన ఇలా జరుగుతుంది అని కల్చర్ మనకి తెలియట్లేదు. మీరు ఆలోచించండి. మన పిల్లలు వేరే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ విశేషాలన్నీ చెప్పి అంత అద్భుతంగా జరుగుతుంది, ఇంత అద్భుతంగా జరుగుతుంది మా ఫ్రెండ్ పెళ్ళిలో అంటున్నారు. అంతకంటే అద్భుతంగా మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ మన పిల్లలకి మనకు తెలియట్లేదు అది. ఎందుకంటే మన పిల్లలకి మనం తీసుకెళ్ళట్లేదు పెళ్ళిళ్ళకి. ఈరోజు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎక్కడెక్కడో సంబంధాలు వెతకడానికి కోసమని వివాహ పరిచయ వేదికలకో, లేదంటే మ్యారేజ్ బ్యూరోలకో, లేదంటే మధ్యవర్తులకో కలిసి వాళ్ళకి వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఎత్తుకాల్సిన సంబంధాలు వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన దగ్గర పిల్లలు ఉన్నారని మనం తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి. పూర్వం ఒక పెళ్లిలోనే 10 సంబంధాలు కుదిరేవట. ఒక పెళ్లికి మనం వెళ్తే ఆ పెళ్లిలోనే మరో 10 సంబంధాలు కుదిరిపోయింది. ఎందుకంటే ఈ పిల్లలు వెళ్ళేవాడు, ఆ పిల్లలు వెళ్ళేవాడు, అక్కడికక్కడే సెలెక్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు అది లేదు. దానివల్లే ప్రస్తుతానికి మన శిష్టకరణ సంఘాల్లో యువత ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి పిల్లల్ని ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి, పేరెంట్ వాళ్ళకి తీసుకెళ్ళండి, శుభకార్యాలకు తీసుకెళ్ళండి, పుట్టినరోజులకు తీసుకెళ్ళండి. మరీ ముఖ్యంగా నేనేదో సంఘం ప్రెసిడెంట్ అని చెప్పడం లేదు, సంఘాలకు తీసుకెళ్ళండి. సంఘంలో 10 మంది అటెండ్ అయ్యేటువంటి ఏ కార్యక్రమాలకైనా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అక్కడ మీ పిల్లల తాలూకా వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మంచి అక్కడికి వచ్చిన తర్వాత ఊరుకోరు కదా, బాబు మీరేం చేస్తున్నారు, పాప మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. కాబట్టి వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది. ఈ కారణం చేతనే యువత దూరం అయిపోతుంది. అందుకోసమే ప్రతి ఒక్కడు యువతని శిష్టకరణాలకి దగ్గర చేయాలంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది మనం ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళడం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ప్రెసెంట్ ఉన్న అడ్వాన్స్డ్ జనరేషన్లో పిల్లలు అనేవాళ్ళు కుల సంఘాల మీటింగ్లకు కానీ ఇటు సొంత బంధువుల తాలూకు పెళ్ళిళ్ళకి కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు. అడుగుతుంటే మా అబ్బాయి ఊళ్ళో లేడు, వైజాగ్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, పై ఊళ్ళో ఉన్నాడు, తనకు జాబ్ చేస్తున్నాడు, ఖాళీ ఉండట్లేదు. సొంత రిలేటివ్స్ పెళ్ళికి కూడా, సొంత పెళ్ళిళ్ళకి కూడా అటెండ్ అవ్వలేకపోయిన పరిస్థితి వచ్చిందనమాట. ఏమంటే అబ్బాయి ఊర్లో ఉండట్లేదు, అమ్మాయి ఊర్లో ఉండట్లేదు, ప్రజెంట్ చదువులు అలా ఉన్నాయి, ఉద్యోగాలు అలా ఉన్నాయి, సెలవులు దొరకట్లేదు. ప్రతి దానికి ఒక మార్క్ అయితే పెట్టేసి హైదరాబాద్, నువ్వు వైజాగ్లో ఉన్నావు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, అక్కడ కూడా మన శిష్టికరణ బంధువులు ఉన్నారు, మన శిష్టికరణ వాళ్ళు ఉన్నారు, మేము ఒక కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాం, అక్కడ ఉన్న మన బంధుమిత్రులతో నువ్వు వెళ్ళి కాంటాక్ట్ చేయి, అక్కడ ఉన్న వాళ్ళతో కలువు. నువ్వు ప్రెసెంట్ ఊర్లో లేకపోవచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ శిష్టికరణ బంధువులు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క చోట ఉన్నారు. ఫస్ట్ పెద్దలు అనే వాళ్ళు అది అలవాటు చేయాలి. ప్రతి చోట ఆల్ ఇండియాలో ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు కాబట్టి
మన వాళ్ళందరితో ఎక్కడున్నా సరే మన వాళ్ళు అంటూ కలుపుకుంటూ వెళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా సందర్భం కుదిరితే ఎంత బిజీలో ఉన్నా సరే ఒక గంట 2 hours మాకు సిస్టికల్ మీటింగ్లు మరీ రోజులు తరబడి అవ్వవు కాబట్టి ఒక గంట 2 గంటలైనా సరే మీకు అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే సిస్టర్ ఎవ్రీ ఇయర్ ప్రతి చోట సిస్టికల్ పిక్నిక్స్ అయితే జరుగుతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా పెద్దలు కలుస్తారు, పిల్లలు కలుస్తారు. అలాంటి ఏర్పాట్లు పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు పిల్లలు అనేవాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఆ పిల్లల్ని తీసుకురావాలి అనే ఇది కూడా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. మీరు వాళ్ళు వెళ్ళడమే కాకుండా చుట్టుప్రక్కల వాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మీ తమ్ముడు పిల్లలు ఉన్నారు, మీరు పదరా అందరు కలిసి వెళ్దాం, ఇదే మన ఫ్యామిలీ రా అని చెప్పేసి మన చుట్టుప్రక్కల వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అందరినీ ఒకే చోట కలిపే ఇదైతే మాత్రం రావాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పటికల్లా కనిపించట్లేదు అంటే ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో పెద్దలు అలాగే అలవాటు చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటు చేసుకోవాల్సింది. మీరు కూడా మీరు ఓన్గా ఇనిషియేట్ తీసుకుంటూ మీరు పెద్దవాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే అరే మా సృష్టి కలవకరణ బంధువులే కదా, నేనెందుకు కలవకూడదు, నేను డైరెక్ట్గా వెళ్ళి ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళతో వెళ్ళి సరదాగా మాట్లాడతాను, చేస్తాను, నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. మా నాన్నగారి పేరు ఇది, మా నాన్నగారు పరిచయం చేయకపోయినా సరే నాకు నేనుగా మా నాన్నగారు ఇది అని చెప్పేసి మన నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తాలూకు పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇది అలవాటు చేయాలి. ఎందుకంటే ఇలా చేయకపోతే కన్నుమరుగైపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. మీరు చెప్తుంది కరెక్ట్ భరత్. మీకు ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు మా పెద్దమ్మాయి హైదరాబాద్లో ఉంది, అలాగే మా అల్లుడు కూడాను, ఆయన పేరు బాలకృష్ణ, చిలకలపల్లి బాలకృష్ణ. అయితే వీళ్ళిద్దరూ తెల్లాపూర్లో ఉంటారు. నేను వీళ్ళిద్దరికీ డబ్బీర్ కృష్ణారావు గారికి, అనంతప్రసాద్ గారికి పరిచయం చేశాను. అనంతప్రసాద్ గారు మా పిల్లలకి కరోనా టైంలో లేదా ఇంకా వాళ్ళకి ఒంట్లో బాగాలేని టైంలో చాలా హెల్ప్ చేశారు. దే ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. డెఫినెట్గా అది వాళ్ళు టేస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పలానా దగ్గర ఉన్న ఈ ప్రోగ్రామ్ ఉంది, మీరు అటెండ్ అవ్వండి అని. అలాగే మా చిన్న మేనల్లుడు అజిత్ సాయి కృష్ణ అని చెప్పి ఈజ్ అన్ ఆర్టిస్ట్, మనకి తెలంగాణ టీ వర్క్స్లో పనిచేస్తుంటాడు. అది విషయం ఏంటంటే ఆయన కూడా హీఈస్ గెటింగ్ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ దేర్. ఆయన పిలిచి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేశారు, అన్నీ బాగా చేశారు, అంతా బాగా చేశారు. ఇదేంటంటే విషయం ఏంటంటే మనము మన పిల్లల విషయంలో మనం ఇనిషియేట్ తీసుకుంటే దే విల్ గో ఫర్దర్, దే విల్ నాట్ హెసిటేట్. అలాగే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎక్కడెక్కడో దూరాభారాన్ని ఉన్నారు, పెళ్ళిళ్ళకి పేరెంట్ కాళ్ళకి రాలేకపోతున్నారు. ఒక పదం వాడండి సార్ పిల్లల దగ్గర. మీరు దూరాభారా నుండి రాలేకపోతున్నాం అనుకునేటప్పుడు మీ పెళ్ళిళ్ళకి ఎవరు వస్తారు? ఇది వయసు వెర్సా కదా, మీరు వాళ్ళ వ్యక్తులకు వాళ్ళు మీకు వస్తారు, అది కదా విశేషం. ఈ పదం వాడండి, వాడి వాళ్ళకి కలిసి ఉండడంలో ఉండేటువంటి గొప్పతనం అది మీరు ఏర్పరచండి. తర్వాత నేను ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, మన పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి ఏవైనా ఉంటే మన చుట్టాలు మన బంధువులు వస్తారు. కానీ మీరు ఈ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలకు వెళ్తే మనకి తెలియని బంధువులు బోల్డ్ మంది కొత్తగా బంధుత్వం ఏర్పడతాయి, కొత్త బంధువులు మనకి పరిచయం అవుతారు, చాలామంది కొత్త చుట్టాలు మనకి ఏర్పాటు అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మనం తీర్చడానికి, మనకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే సంఘం శరణం గచ్చామి అంటారు. అంచేత డెఫినెట్గా మనం యువతను కూడా ముందుకు పెట్టాలి, యువతను కూడా ముందుకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 4 yearsగా సిస్టర్ లేక మ్యాగజైన్ ఒకటి నడుస్తుంది. కులంలో జరిగే మీటింగ్స్ వేస్తున్నారు. కులంలో ఎక్కడ ఏ చిన్న ఎవరైనా ఏవైనా బహుమతి గెలిచినా, ఏవైనా అచీవ్ చేసినా సరే ప్రతి ఒక్కటి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఢిల్లీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఏ మూల ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా సరే సిస్టికన్న లేఖలో వస్తుంది. ఈ సిస్టికన్న లేఖ మ్యాగజైన్ కూడాను అటు నార్త్ ఇండియన్స్ అండ్ ఇటువైపు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా చదివేటట్టు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. ఈ మ్యాగజైన్ మీరు చదువుతున్నారా? ఈ మ్యాగజైన్ గురించి మీ అభిప్రాయం? ఈ లేఖ అని
ఒక డిజిటల్ పేపర్ ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి శిష్టకరణ సంఘాల తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దట్ ఈజ్ నెంబర్ 1. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తెల్లవారేసరికి కాఫీ తాగి, అదే మన జేవిసి బాబు గారు చెప్పేటట్టు కాఫీ తాగిన టైంకి మనకి వచ్చేస్తుంది లేఖ. ఆ నెలలో ఏ ఏ సంఘాల్లో ఏ ఏ విశేషాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎవరి అచీవ్మెంట్ చాలా చాలా బాగా కవర్ చేస్తున్నారు. దానితోడు తెలుగులోని ఇంగ్లీష్లోని 2 రావడం వల్ల ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి, వెళ్తుంది కాబట్టి మనకి. ఎందుకంటే అబ్రాడ్లో ఉన్నవాడు ఒకళ్ళిద్దరు నాకు చెప్పారు, లేఖ చూసాము వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు లేఖ వాళ్ళు పంపించకపోయినా నా దగ్గరికి వస్తే నేను అది ఫార్వర్డ్ చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా శిష్టకరణాలు విషయాలు పిన్ టు పిన్ అందజేస్తున్నటువంటి లేఖ టీంకి చాలా చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. చాలా మంచి విషయాలు అందులో పొందుపరుస్తున్నారు. అందులో ఈ మధ్యనే మనకి చౌదరి ప్రసాద్ గారు లాంటి వాళ్ళైతే ఏకంగా శిష్టకరణం తాలూకా పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు తీసి ఆ విషయాలన్నీ ఎప్పుడెప్పుడు ఎలా ఉండేది, ఎక్కడెక్కడ ఎలా జరిగింది, ఎవరెవరు ఏ ఏ సంఘాలకి ఎలాంటి సేవలు అందించారు, ఆ విషయాలు కూడా తీసుకొచ్చి అందులో పొందుపరిచి చాలా చాలా ఇట్స్ వెరీ గుడ్. అంటే విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శిష్టకరణ లేఖను చదివితే శిష్టకరణాలు అంటే ఏంటి అనేది తెలుస్తుంది. శిష్టకరణాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలాగున్నారు అనేది తెలుస్తుంది. అంత మంచి మ్యాగజైన్ అండి. ఐ లైక్ సో మచ్ దిస్ శిష్టకరణం లేఖ. ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇన్ లేఖ అనుకుంటున్నానండి. సార్, లేఖ టీం నుంచి మీకు లేఖ అభినందన అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో లేఖ అవార్డ్స్ చేశారు. దానికి మీకు వచ్చిన లేఖ అభినందన అవార్డుకి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇయర్ కూడా లేఖ డిసెంబర్లో లేఖ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తుంది. చాలామంది శిష్టకరణ ప్రముఖుల్ని గౌరవించుకోవడం కానీ, కొత్తగా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అచీవ్మెంట్స్కి కానీ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధంగా లేఖ శిష్టకరణాలకి ఈ లేఖ అవార్డ్స్ అనేవి ఈ ఇయర్ కూడాను డిసెంబర్లో ఇస్తున్నారు. ఈ లేఖ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. మనకి ఎప్పుడైనా సరే మన విషయం ఏదైనా ఒక పేపర్లో పడింది, పేపర్లో పబ్లిష్ అయింది, నా పేరు వచ్చింది అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, చాలా గౌరవంగా ఫీల్ అవుతాం. అలాంటిది శిష్టకరణ లేఖలో నేను పంపించినటువంటి ఆర్టికల్స్ చాలా వరకు ప్రింట్ అయ్యాయి, ఇప్పటి వరకు చాలా వరకు ప్రింట్ అయ్యాయి. అలాగే సీతమ్మలార అసోసియేషన్ విషయాలు కూడా ఎవ్రీ టైం వెన్ ఎవర్ వీ కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అది ఇమ్మీడియట్గా నెక్స్ట్ లేఖలో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఫిలింఫేర్ అని ఒక పేపర్ బుక్ ఉంది, ఫిలింఫేర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ ఫిలింఫేర్లో కవర్ పేజీ మీద ఒక వాళ్ళ ఫోటో వస్తే అదొక పెద్ద గొప్ప. ఆ ఫిలింఫేర్లో ఒక సినిమా గురించి వస్తే చాలా పెద్ద గొప్ప. అలాంటిది ఆ ఫిలింఫేర్ పేపర్ బుక్, ఆ ఫిలింఫేర్ ఎడిటోరియల్ వాళ్ళు సెలెక్ట్ చేసి బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ ఇలాగా అవార్డులు ఇస్తే దానికి ఎంత వాల్యూ ఉంటుంది. ఇది నేను బాగా అప్రిషియేట్ చేస్తాను ఆ పేపర్కి. అది తీసుకొని మన లేఖకి మనం అనువయించగలిగితే లేఖలో మన ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా లేఖలో కూడా శిష్టకరణాలకు సంబంధించినటువంటి సేవకులు పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసమని వాళ్ళకి ఇలా అవార్డులు ఇచ్చి, ఇది శిష్టకరణాలకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు లాంటిది, లేఖ అవార్డు. ఇది తప్పకుండా ఐ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ పీపుల్ హౌ దే కలెక్టెడ్ ది డేటా అని. అయితే ఇక్కడ నేను లేఖ టీంకి ఒక సజెషన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడే భారత్ చెప్పారు కదా, ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో పెడుతున్నామని. ఇది ఏంటంటే వచ్చేటప్పుడు అలాంటి అవకాశం వచ్చేటప్పుడు సోషల్ మీడియాలో ఇలా లేఖ పెడుతున్నాము,
ఎవరైనా నామినేట్ చేయండి అలా కాకుండా ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్గా అసోసియేషన్స్ ఉన్నాయి. జిల్లా అసోసియేషను, రాష్ట్ర అసోసియేషను అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అయ్యా మీ ఆధ్వర్యంలో మీ జిల్లాలో ప్రముఖులైనటువంటి వాళ్ళని మీరు మాకు రికమెండ్ చేయండి, ఈయన ఈ అవార్డుకి ఉపయోగపడతారు, ఈయన ఎన్ని గొప్ప సేవలు చేశారు, ఈయన ఇన్ని రకాలుగా మనకి శిష్టకరణాలకు ఉపయోగపడుతున్నారు అని చెప్పి మీరు మాకు పంపిస్తే మేము వాళ్ళకి స్క్రూటినైజ్ చేసి వాళ్ళని అవార్డు ఇస్తాము అని మీరు మా ద్వారా, అంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నానని కాదు, జిల్లా ప్రెసిడెంట్లు కాదు, నేను స్టేట్ ప్రెసిడెంట్ల ద్వారా మీరు తెప్పించుకుంటే ఇంకా కొంతమందికి ఇంకా కొంత ఆ రకంగా మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే బాటమ్ లెవెల్లో మేము వర్క్ చేసే స్థాయిలో ఉంటాం కాబట్టి మేము ఈజీగా రికమెండ్ చేయగలుగుతాం అని నేను భావిస్తాను. మా సర్వీసెస్ని ఈ అవార్డుల సెలక్షన్లో కూడా తీసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి విషయం చెప్పారు. డెఫినెట్లీ లేకా టీమ్ అనేది సార్ తాలూకా సజెషన్ తీసుకుంటారు. అండ్ ఈ మంత్ ఎలానూ లేకా టీమ్ నెక్స్ట్ ఈ డిసెంబర్లో జరగబోయే లేకా అవార్డ్స్ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ సజెషన్స్ ద్వారా సంప్రదించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. సార్, ఆగస్టు 10న సీతమ్మధార శిష్టకరణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వివాహ పరిచయ వేదిక గురించి మీరు చెప్పండి సార్. ఈ సంవత్సరం ఆగస్టు 10న సీతమ్మధార శిష్టకరణ అసోసియేషన్ వివాహ పరిచయ వేదిక జరగబోతోంది. ఇక్కడే మన ఇసుకతోట జంక్షన్లో ఆంధ్ర యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా సవేరా ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదిక జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా ఎవరైతే సీట్లలో వచ్చి కూర్చుంటారో సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూగా జరుగుతుంది. లంచ్ బ్రేక్ కూడా ఉండదు. అక్కడే లంచ్ అరేంజ్ చేస్తాం. మేము ఏదో ఒక చిన్న ప్యాకెట్లు ఏమైనా అరేంజ్ చేయడం ఏమైనా చేస్తాము. కాబట్టి ఎవరైనా వచ్చి ఒక నోట్ బుక్ పట్టుకొని కూర్చోవాలి. అక్కడ కూర్చుంటే మేము పేరెంట్స్ని పిలిచి లేదా అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా తీసుకొస్తే కూడా పిలిచి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకొని మీ పిల్లలకి ఆ సంబంధం పనికి వస్తుందేమో చూడగలిగితే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరైతే కూర్చుంటారో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కనీసం ఒక 10-12 సంబంధాలు మీరు తీసుకొని వెళ్ళగలుగుతారు విత్ నో మీడియేషన్. మీరు స్వయంగా వస్తారు. అంతేకాదమ్మా, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ విషయం వింటున్నప్పుడు పేరెంట్ అక్కడే ఉంటారు. మీరు యూ కెన్ కాంటాక్ట్ హిమ్. మీ పిల్ల సంబంధం మాకు నచ్చింది, మీ పిల్ల పాయింట్స్ మాకు నచ్చాయి, మీ సంబంధం మాకు, మీ నక్షత్రం మాకు పడుతుందని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ ప్రెమిసెస్లో ఉంటారు పేరెంట్స్. అందుకని మీరు సింపుల్గా ఎలాగ వివాహ పరిచయ వేదిక బుక్ వేస్తారు కాబట్టి ఆ బుక్ మనం ఎలాగో తెప్పించుకుంటాం కాబట్టి బుక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాంటాక్ట్ చేసుకోవచ్చులే అన్నకంటే ఆ రోజు మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పేరెంట్స్ మీరు అక్కడే కలగలుగుతారు. అందుకోసమనే నేను శ్రావణ మాసం వచ్చిన తర్వాత పెట్టడానికి కారణం, మంచి ముహూర్తం రోజు నాడు పెడతాం. అందుకని ఆ రోజే మీరు కలవగలుగుతారు అని. అంచేత ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కడు ఈ లేఖ నాకు గొప్ప అదృష్టం. ఈరోజు నాకు ఈ రకంగా మిమ్మల్ని అందరినీ స్వయంగా నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరందరూ ఆ రోజు హాజరు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు అందరికీ ఈసరికే మీకు అందరికీ మెసేజ్ వచ్చి ఉంటుంది. మీ వధూవరుల డేటా మేమిచ్చిన ప్రొఫార్మాలో దగ్గర ఒక 20 పాయింట్లు అడిగాం. ఆ పాయింట్లన్నీ కవర్ చేసేస్తే ఇంక ఏ డౌట్ అవసరం ఉండదు, అన్నీ అందులో ఉన్నాయి. ఆ డేటాలో సీతమ్మధార శిష్టకరణం @gmail.com సీతమ్మధార శిష్టకరణం @gmail.com ఆల్ స్మాల్ లెటర్స్, మధ్యలో ఇంకా నెంబర్లు ఏమి ఉండవు, @gmail.com ఈ మెయిల్ ఐడికి కానీ పంపిస్తే మీకు చక్కగా అది మేము బుక్ ప్రింట్ చేసి సేమ్ డే ఆ రోజే హాజరైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం. వివాహ పరిచయ వేదికలో ఇంత ఇన్ఫర్మేషన్ ఒకేసారి వధూవరులు వస్తున్నారు, వధూవరుల పేరెంట్స్ వస్తున్నారు, మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేయడానికి ఒక అవకాశం తెలిసిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ తాలూకా గోత్రాలు, నక్షత్రాలు ప్రతి ఒక్కటి
మనకు తెలిసిపోతున్నాయి. ఇలాంటి వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి ఇంకా మన సృష్టికరణ కుల బంధువులకి చాలా ఈజీ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చా? పేరెంట్స్లో చాలా మార్పు రావాల్సింది ఉంది సార్. మెయిన్ అన్నిటికంటే పేరెంట్స్లో ఈ వివాహ పరిచయ వేదికలకి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈజీగా మీడియేటర్ మన దగ్గరికి వస్తారు, మీడియేటర్కి మనం ఇస్తున్నామని చెప్పి మీడియేటర్ మీదే బేస్ అయిపోయి ఈ వివాహ పరిచయ వేదికలకి మెయిన్ చాలామంది వాళ్ళ పిల్లలు డేటాలు ఇవ్వడం లేదు. అది ఎందుకు మైండ్లో పెట్టుకుంటారో తెలియట్లేదు, కానీ పిల్లలు డేటా ఇవ్వట్లేదు. నాకు బాగా క్లోజ్గా ఉన్న అనుచరులు మన పిల్లలు డేటా వేయొద్దు కానీ బుక్లో నాకు బుక్ ఇవ్వు అంటారు. అదేంటి, పిల్లలు డేటా ఇవ్వం కానీ బుక్ ఇవ్వు అంటే వేరే వాళ్ళ డేటా వీళ్ళకి కావాలి కానీ వీళ్ళ డేటా మనకి ఇవ్వరు. అలా అందరూ అనిస్తే నేను ఎక్కడ తెస్తాను డేటా? బుక్ ఎక్కడ వస్తుంది ఇంకా? సో ఇది ఒక్కటి మీరు ఆలోచించండి. మీ దగ్గర ఏదైనా దాచేయాల్సిన విషయం లేకుండా ఉంటే, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అయితే ఖచ్చితంగా మీ పిల్లలు డేటా ఈ బుక్లో ఎంటర్ చేయడానికి అర్హులు. ఇదేం బయటకేమని ఏమైనా ఈనాడులో పేపర్లోని మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కాబట్టి దయచేసి అందరూ మాకు సంప్రదించండి నేను వేస్తున్న బుక్ కాదు సార్. ఇది మనం వితిన్ శిష్టకరణ అసోసియేషన్స్లో శిష్టకరణ కుటుంబాల మధ్యలో మనం ఈ డేటా సర్క్యులేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ డేటా ఇవ్వచ్చు. దయచేసి ప్రతి పేరెంట్ కూడా డేటాని ఇచ్చి, సార్ ఒక విషయం చెప్తాను ఏంటంటే, సంవత్సరానికి ఒకసారే మేము చేస్తున్నాం. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే సంవత్సరానికి 4 సార్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంవత్సరానికి 4 సార్లు చేస్తాం. కాకపోతే ఏంటంటే మనకు 4 సార్లు అటెండ్ అయ్యే డేటా కావాలి మనకి. అది విశేషం. అంచేత తప్పనిసరిగా తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీలాంటి కమిట్మెంట్ నాయకులు ఉండడం సృష్టికరణ బంధువుల అదృష్టం కూడా సార్, నిజంగా చెప్పాలంటే. చివరిగా మీరు ఏమైనా సృష్టికరణ బంధువులకి చెప్పాలనుకుంటున్నారు? సృష్టికరణాలు అంటే సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. అంచేత వాళ్ళకి మనం ప్రత్యేకించి చెప్పగలిగింది ఏమీ లేదు. అంచేత సృష్టికరణ సంఘాల్లో ఖచ్చితంగా చేరండి. మీరు ఏదో ఒక సంఘంలో కంపల్సరీగా మెంబర్ అయి ఉండండి. ఎందుకంటే ఈ ఓబీసీలకో వాటికో వీటి కోసం మనం ప్రయత్నం చేస్తుండేటప్పుడు గవర్నమెంట్ మీరు ఎంతమంది ఉన్నారు అంటే మేము డేటా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే శిష్టకరణాలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. ఒక్కటే మాట చెప్తాను, సంఘాలకి శిష్టకరణాలు ఎక్కడున్నారో తెలియకపోవచ్చు కానీ శిష్టకరణాలకి సంఘాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. అది ఈజీ. కాబట్టి ప్రతి శిష్టకరణ కుటుంబం కూడా ఏదైనా ఒక సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలని మనసా వాచాని అంటాను. అప్పుడే మన శిష్టకరణ కుటుంబాలన్నిటికీ సరిపడేటువంటి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.